ఫాల్తు నా కొడుకులకు వీడొకడు ముప్పై వీన్ని తయారు చేసి మళ్ళీ ఏదో మొత్తం ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసిండు, నల్గొండలో మొత్తం ఓట్ల కోసం డబ్బులు వంచిండు. ఏం రాబాయ్ 40 కోట్ల రూపాయలు ఆంధ్ర బ్యాంకులో పెట్టేసి వాళ్ళ రాకేష్ రెడ్డి గారి అకౌంట్లో ఆంధ్ర బ్యాంకులో పెట్టేసి ఒక్కొక్క ఓటుకు 500 రూపాయలు చొప్పున పంచినటువంటి దుర్మార్గుడు వీడు. మేము ఓట్లకు రూపాయి ఇవ్వకుండా కేవలం ఎన్నికల ఖర్చులు అంటే అన్న భోజనాలు పెట్టడం, వసతులు కల్పించడం, ఆ కార్యక్రమాలు కూడా చేద్దామంటే ఎవరు చేస్తారు బాయ్ ఎలక్షన్స్? మొన్న ఎన్నికల కౌంటింగ్ సెంటర్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు మాతో పాటు పోటీ చేసిన వాళ్ళు అన్న దండం పెడతా ఉన్నారు. ఇట్లా 3 ఎలక్షన్లు చేసిరన్న, మొన్న వట్టిగా చేస్తే భార్య మీద పుస్తకాలతో సాముకోవాల్సి వచ్చిందన్న, 1.5 CR 1.5 కోటి ఖర్చు అయిందన్న నాకు అని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బాధపడతా ఉన్నాడు. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి అన్న 50-60 లక్షల రూపాయలు ఖర్చు అయిందన్న బాధపడతా ఉన్నాడు. ఏం వట్టిగానే పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు, పోడు ఉండదు, రావడం ఉండదు, లేదా ఇంకా ఏం ఉండదు, వట్టిగానే కూర్చోవాలా, వట్టిగానే తినాలా, వట్టిగానే ఉండాలి, వట్టిగానే మనకు ఎమ్మెల్యేస్లం కావాలా. మేము వాళ్ళందరూ చేసే సంసార పని ఒక మళ్ళీ ఒకటే వ్యభిచారం చేస్తాడు. సిగ్గుండాలా, శరం ఉండాలా, యూజ్లెస్ ఫెలోస్. అవులే ఏం బిక్తోరా, ఏమవుతుందిరా నీతోని, ఏమవుతుందిరా? ఎన్నికల ముందు 100 రకాల అసత్య ప్రచారాలు చేసిర్రు. ఏం పిక్క పేరు అమ్మాయి పట్టుకొని? పట్టభద్రులకు మేమేందో తెలుసు, ప్రజలకు మేమేందో తెలుసు, ప్రజల మధ్యలో ఉన్నాం, పట్టభద్రుల మధ్యలో ఉన్నాం మేము. ఏం పైసలు ఇచ్చిన అడగద్దా? పైసలు ఇచ్చిన అడిగితే బ్లాక్మెయిల్ చేసినట్ట? అరే అవులే కానీ అడగాను రా భయ్, వాడు 40 లక్షల రూపాయలు తీసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మరి మేము ఏం చేయం రా భయ్? అరే శంకర్గా, అరే ప్రవీణ్గా, ఫస్ట్ 40 లక్షల రూపాయలు మన దగ్గర వసూలు చేసుకొచ్చిర్రా మీరు. 40 లక్షల రూపాయలు వసూలు చేస్తారా? మనం మేము ఏం అడగం, పోలీసుల కేసులు పెట్టాం, మన ఇంటిపై పైసలు అడగం, మనకి ఇచ్చి సపరేట్గానే ఇవ్వుకుంటాం. మరి వసూలు చేసుకొస్తారా మీరు? ఏది అట్టిగానే ఏది పడి బట్టగాల్సి మీరు ఎత్తాం, మల్లన్న సమాధానం చెప్పాలి. అసలు మల్లన్నకు వాస్తవానికి ఈ ఇష్యూతో సంబంధమే లేదు. డబ్బులు ఇచ్చింది మేమే, డబ్బులు వసూలు కోసం పోయింది మేమే. అయితే ఇచ్చి సపరేట్ కూకుంటున్నాం మంచోళ్ళం, అడిగితే బ్లాక్మెయిల్ చేసినట్టు. అయినా ఎత్తుకొచ్చి తీసుకొచ్చి ఒక్కొక్కరిని మన తొనలాడ దిత్తా పైసలు ఒక క్షణంలో బస్సులో అది చేసింది, అది దాన్ని బ్లాక్మెయిల్ చేసినట్టు అనరు దాన్ని. అది కరెక్ట్ పని చేసినట్టు అనిపిస్తుంది మీ దృష్టిలో. పోలీసులకు ఫిర్యాదు చేసి పరంగానే శిక్షిద్దామని, చట్ట ప్రకారంగా ఎదుర్కొందాం, మనకెందుకు చట్టం ఉన్నది, చట్ట ప్రకారంగా వెళ్దాం అనుకుంటే అది వానికి సెటిల్మెంట్ చేసినట్టు, దానికి పోలీస్ స్టేషన్ అడ్డైనట్టు. మీరు ఏదో బొచ్చు మీద ఈకలు పట్టినట్టు, ఏదో బొంగుల వీడియోలు పట్టుకొచ్చినట్టు. ఏమున్నారు బా వీడియోలలో బొంగు ఉన్నదా? దాన్ని పట్టుకొని ఏదో మేము సాధిస్తాం. ఏం చేస్తావా కేటీఆర్? ఏమవుతుంది నీతోని? వీడు కేటీఆర్ అంటాడు, వీని సామాజిక వర్గం వీడు, కానీ మేము నమ్మినాం వాడిని. వాడు కలిసి వీళ్ళిద్దరు కలిసి వాడిని కలిసి వీడి బీకేదే ఉన్నది, మీరు బీకేదే ఉన్నది రా భయ్. ఏమవుతుంది మీతోని? ఇటువంటి గిన్నె చూసినాం రా భయ్, గిన్నె చూసినాం. ఇటువంటి లుచ్చా వీడియోలు పెట్టి, లుచ్చా వ్యవస్థ పెట్టి ఎవరినో ఏదో చేద్దాం అనుకుంటే ఎంటిక మీద మన తల మీద ఎంటిక కూడా బొచ్చు కూడా మీతో కాదు. ఆ వీడియోను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయినా కూడా మొత్తం జరిగిపోయింది. ఏం రాబాయి నీకే ఉన్నదా నోరు తెరితే ఒక్క నా కొడుకు రేపు పొద్దున మళ్ళీ కెమెరా ముందు రాదు. బట్ ఎథిక్స్ విలువలు వీడు అట్లా చేసిండు. ఎందుకు వినవరా నువ్వు క్యూనియస్లోకి వెళ్ళి ఫస్ట్ చెప్పరా. వీడు అట్లా చేసిండు. వీడే రకంగానైతే బ్లాక్మెయిల్ చేసిండో వీడికి అట్లనే బ్లాక్మెయిల్ చేసిండు. వీడేం చేసినా వీడిని ఏమనకుంటే మల్లన్న మంచోడు, మల్లన్న బరాబరి చేసిండు, మల్లన్న కరెక్ట్ పర్సను, మల్లన్న విజయం కోసం మేము ఇట్లా చేసినాం. ఒకవేళ చేసింది నువ్వు లుచ్చా పనరా పట్టబాటిలు దొరికినటువంటి దొంగ అని మాట్లాడితే, దొంగను మనం పక్కకు పెడితే మొత్తం మల్లన్న ఇది మలుపుకొచ్చిండు, అది మలుపుకొచ్చిండు. ఏం రాబాయి మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం పర్థం హద్దు పద్దు ఉండాలా. లేదు అని అంటే నీకంటే ఎక్కువ వీడియోలు చేయగలుగుతాం. నోరు తెరితే ఒక్క నా కొడుకు కెమెరా ముందు నిలబడదు. మళ్ళీ తమాషాలు ఏమనుకుంటున్నారు. సో మిత్రులారా, ఈ అవలగాల కోసం కాకపోయినా కనీసం మనల్ని ప్రేమించేటువంటి గుండెల కోసం విషయం చెప్పాలి కాబట్టి కొంచెం ఆవేదనగా ఆక్రోధనగా కొంచెం ఎక్కువ మాట్లాడినా ఎవరు కూడా దయచేసి వేరే అనేదిగా భావించదు. ఎందుకంటే ఈ అవలగాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలో గట్లే సమాధానం చెప్పాలి కాబట్టి సో ఇంత రఫ్గా మాట్లాడాల్సి వచ్చింది. సో ప్రజలకు ఈ సందర్భంగా ఈ వీడియోలో ఎవరి మనసులన్నా ఈ అవలగాళ్ళ మనసులు నొప్పించుంటే కాదు, ఈ అవలగాళ్ళ మనసులు నొప్పి కాదు, ఇంకా ఏం చేయాలో వీళ్ళకి అది జరుగుతుంది భవిష్యత్తులో, కానీ అది వేరే విషయం. కానీ సో ఈ వీడియో వల్ల ఎవరన్నా సామాన్యులు లేదా మనల్ని ప్రేమించే వాళ్ళ హృదయాలు ఏమన్నా నా వర్డ్స్ వల్ల హార్ష్గా అయ్యి వాళ్ళ మనసులు గాయపడితే దయచేసి క్షమించండి.